హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకోసం ఒక కొత్త టాపిక్తో వచ్చాను. సికింద్రాబాద్ శ్రీ ఉజ్వయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర అండ్ బోనాల ఉత్సవాల గురించి తెలుసుకుందాం. జై మహంకాళి అమ్మవారికి జై. హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ ఉజ్వయిని మహంకాళి అమ్మవారి ఆలయ తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన శక్తి క్షేత్రంలో ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు సికింద్రాబాద్ మొత్తం భక్తి శ్రద్ధలతో మారుమోగుతుంది. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా బోనాల పండుగ సమయంలో ఈ ఆలయ భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ చరిత్ర. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం ఈ ఆలయానికి సుమారు 2 శతాబ్దాలు పైగా చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో సికింద్రాబాద్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కొందరు సైనికులు ఉజ్వయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళారని చెబుతారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరము తమ ప్రాంతంలో కూడా అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించాలని వారు సంకల్పించారని స్థానిక కథనం. ఆ తర్వాత సికింద్రాబాద్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు ప్రారంభించారని చెబుతారు. కాలక్రమేణా ఈ ఆలయం భక్తులు విశ్వాసానికి ప్రత్యేకంగా మారింది. అమ్మవారిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు ఎంతో నమ్మకంతో అమ్మవారిని కొలుస్తారు. బోనాల పండుగ ఎలా ప్రారంభమయ్యింది? తెలంగాణ సంస్కృతిలో బోనాలు ఒక ప్రత్యేకమైన పండుగ. బోనం అంటే అమ్మవారికి భక్తులు సమర్పించే నైవేద్యం. సాధారణంగా కొత్త గుండెలో అన్నం వండి పసుపు కుంకుమతో అలంకరించి ఆ కుండపై దీపాన్ని వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు. బోనం తీసుకువెళ్లే మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి తలపై బోనం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అమ్మ, మా కుటుంబాన్ని కాపాడు, మా ఇంట్లో సుఖశాంతులు నింపండి అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. సికింద్రాబాద్ బోనాల ప్రత్యేకత. శ్రీ ఉజ్వయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగే బోనాల వేడుకలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆషాఢ మాసంలో జరిగే ప్రధాన బోనాల సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరిస్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడతారు. మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ ఆలయానికి వస్తారు. డప్పులు, మూతలు, పూతరాజులు, నృత్యాలు, భక్తుల జయజయకారాలతో ఆలయ పరిసరాలు మారుమోగుతాయి. జై మహంకాళి అమ్మవారికి జై అంటూ భక్తులు భక్తి పరవశంలో మునిగిపోతారు. తొట్టెల్లో పూతరాజులు ప్రదర్శనం. బోనాల పండుగలో పోతరాజు పాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పోతరాజులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపులు పాల్గొంటారు. వీరిని అమ్మవారికి సోదరుడిగా భావించే సాంప్రదాయం కూడా ఉంది. అలాగే భక్తులు రంగురంగుల తొట్టెలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. తమ మొక్కులు నెరవేరేందుకు కృతజ్ఞతగా కొందరు భక్తులు తొట్టెలు సమర్పిస్తారు. రంగం అనేది ఒక కార్యక్రమం. పండుగ తెల్లారి జరిగేదే రంగ కార్యక్రమం. బోనాల ఉత్సవాల్లో మరో ముఖ్యమైన సంప్రదాయ రంగం. అమ్మవారి అనుగ్రహంతో భవిష్యత్తు గురించి చెప్పే ఈ కార్యక్రమాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు. ఈ సాంప్రదాయం తెలంగాణ బోనాల ఉత్సవాలు ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపుగా నిలిచింది. బోనాల పండుగ వెనుక ఉన్న భక్తి. బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల భక్తి, సాంప్రదాయ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబం. తమ కుటుంబాలను అమ్మవారు కాపాడాలని, ఆరోగ్యం, ఆనందం, సుఖ శాంతులు కలగాలని భక్తులు బోనం సమర్పిస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయం నేటికి అదే భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ ఉంది. అలాగే ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి భవిష్యవాణి ఎలా చెబుతుందో, అమ్మవారు ఏం జరగబోతుందో ఈ సంవత్సరం అనేది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మ, మాకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ శ్రీ ఉజ్వయిని మహంకాళి అమ్మవారి ఆలయం హైదరాబాద్ నగరం భక్తులకు విశ్వాసాన్ని ఒక గొప్ప ప్రత్యేక. ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ సమయంలో ఇక్కడ కనిపించే భక్తి వాతావరణం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తుడి మనసులో ఒకటే కోరిక, అమ్మ, మా కుటుంబాలను చల్లగా చూడు, మా జీవితంలో సుఖశాంతులు నింపు అని కోరుకుంటూ ఉంటారు వచ్చే ప్రతి భక్తులు ఈ అమ్మవారి గుడికి.
శ్రీ ఉజ్వయిని మహంకాళి అమ్మవారికి జై జై మహంకాళి, జై జై మహంకాళి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆలయ చరిత్రలు, పండుగల విశేషాలు మరియు భక్తి కథనాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.